వెల్కమ్ టు నవదీప్ టెక్స్. ఫోన్ కొనే ముందు ఈ వీడియో చూడండి. బేసిక్ ఫోన్ కాంపోనెంట్స్ ఏంటో చెప్తాను నేను. ఫస్ట్ ర్యామ్ చూసుకోవాలి ఫోన్ కొనే ముందు, తర్వాత రోమ్ చూసుకోవాలి, తర్వాత స్నాప్డ్రాగన్, తర్వాత కెమెరా, తర్వాత స్టోరేజ్ టైప్, తర్వాత బ్యాటరీ, తర్వాత సిస్టమ్ అప్డేట్స్, తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్, తర్వాత డిస్ప్లే, తర్వాత ఐపీ రేటింగ్, తర్వాత డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్. ఫస్ట్ ర్యామ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు అది ఎంత స్పీడ్లో ఓపెన్ అవుతుంది అనేది ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది మినిమం 8 GB ఉండేటట్టు చూసుకోండి. ఇక రోమ్ అంటేనేమో రీడ్ ఓన్లీ మెమరీ. ఈ రీడ్ ఓన్లీ మెమరీ అంటేనేమో మనం ఏమన్నా ఫోటోలు స్టోర్ చేసుకునేది కానీ వీడియోలు స్టోర్ చేసుకునే దాన్నే రోమ్ అంటాం. ఇది మినిమం 256 GB ఉండేటట్టు చూసుకోండి. స్నాప్డ్రాగన్లలో రకరకాలు ఉంటాయి. జీ సిరీస్ ఉంటుంది, 8S Gen 3 సిరీస్లు ఉంటుంది, ఇంకా 8 Gen 3 సిరీస్ ఒకటి ఉంటుంది. ఈ జీ సిరీస్ అంటేనేమో లోయెస్ట్ సిరీస్. ఈ 8S Gen 3 అనేదేమో కొంచెం మీడియం సిరీసు. ఇది 8 Gen 3 అనేది కొంచెం పవర్ఫుల్ సిరీసు. అయితే ఇలా 7 సిరీస్ ఉంది, 8 సిరీస్ ఉంది, Gen 1 ఉంది, Gen 2 ఉంది, Gen 3 ఉంది. అయితే ఈ మూడిట్ల కంటే పవర్ఫుల్ ఇలెట్ 8 ఇలెట్ ప్రాసెసర్. ఇది ఫ్లాగ్షిప్ లెవెల్లో యూజ్ చేస్తారు. మన బేసిక్ ఇంకోటి ఉంది, ఇంకా 15,000 10,000లో వచ్చే స్నాప్డ్రాగన్స్ ఉన్నాయి. అది మీడియాటెక్లో వస్తుంది, స్నాప్డ్రాగన్లో కాదు, మీడియాటెక్ 7300. ఇది బడ్జెట్ ఫోన్స్కి వస్తుంది. ఎట్లా అంటే 10,000 15,000 ఇంకా 20,000 లోపు. ఒకవేళ 20,000 దాటిందంటే మనకి 7S Gen 3 ఇంకా 7 Gen 3 ప్రాసెసర్ బెటర్. 25 బడ్జెట్ దాటిందంటే 7 Gen 3 బెటర్ బడ్జెట్కి. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 15,000 ఇంకా 20,000 అయితే ఇది బెటర్. ఒకవేళ 20,000 బడ్జెట్లో మీకు 7S Gen 3 వచ్చినా బెటర్ ఆ ప్రైస్కి బెటర్. ఇక కెమెరా వచ్చేసరికి మీ కెమెరాలో 4K ఫ్రంట్ అండ్ బ్యాక్. ఒకవేళ మీ బడ్జెట్ 15,000 అనుకో, బ్యాక్ కెమెరా వచ్చేసి 4K వచ్చేటట్టు చూసుకోండి. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి 1080p వస్తుందా లేదా చూసుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ 20 దాటిందంటే రెండిట్లో 4K ఉండేటట్టు చూసుకోండి. ఇక స్టోరేజ్ టైప్ ఇప్పుడున్న ఎస్ఎస్డిని డిటెక్ట్ చేయాలంటే ఫాస్ట్గా మనం పంపించుకోవాలంటే UFS 3.1 అని ఉండాలి, లేకపోతే 4.0 అని ఉండాలి, 4.1 అని ఉండాలి. ఇక బ్యాటరీ వచ్చేసరికి ఇప్పుడు అందరూ హెవీగా వాడుతున్నారు కాబట్టి 6,000 మినిమం ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ 15,000 నుంచి ఎంతైనా సరే, ఎందుకంటే ఇప్పుడు బేసిక్ ఫోన్స్లలో అయినా మినిమం 6,000 ఇస్తున్నారు ఈ 2025లో. ఇక సిస్టమ్ అప్డేట్స్ 3+ మినిమం 4 ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ 20 దాటితే. ఈ సిస్టమ్ అప్డేట్స్ అంటే ఏం లేదు, ఈ మెయిన్ ప్యాచెస్ అప్డేట్స్, ఇది సెక్యూరిటీ అప్డేట్స్. ఇది ఏంటంటే ఫోన్ని కొంచెం అప్గ్రేడ్ చేస్తుంది అనమాట, అట్లా అనమాట. ఈ ఆండ్రాయిడ్ వర్షన్ అంటే ఏం లేదు. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఇప్పుడు అడ్వాన్స్గా 15 ఉంది. ఇప్పుడు 15 ఉందా లేదా చూసుకోండి. ఈ 15 ఒకవేళ ఉన్నదనుకో ఇంకా 3 years మీకు ఈ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి, ఇంకా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి, అట్లా అనమాట. ఇక డిస్ప్లేలో రకరకాలు ఉంటుంది. LCD, OLED, ఇంకా 1.5K డిస్ప్లే, ఇంకా AMOLED. ఇది ఏది బెస్ట్ అంటే ఒకవేళ మీ బడ్జెట్ 15K దాటిందంటే AMOLED బెస్ట్. ఇంకా 1.5K డిస్ప్లే వచ్చిందంటే ఇంకా బెస్ట్. ఐపీ రేటింగ్ అంటే ఏంటిదంటే, ఏం లేదు, మీ ఫోన్ నీళ్ళలో ముంచినా ఏం కాదు, కాకపోతే ముంచకండి. 68 69 ఉండేటట్టు చూసుకోండి ఐపీ రేటింగ్. ఇక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఏంటంటే ఏం లేదు, డిజైన్ అంటే లెదర్ ఫినిష్ వచ్చేటట్టు తీసుకోండి, లెదర్. ఇంకా బిల్డ్ క్వాలిటీ మల్టీగ్రేడ్ సర్టిఫికేషన్ ఉందా లేదా చూసుకోండి. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 45 to
100 మధ్యలో చూసుకోండి. బెస్ట్ ఏది తీసుకున్నా బెస్టే ఫాస్ట్ ఛార్జింగ్. కాకపోతే కొంచెం ఫాస్ట్ ఉండనీకి. థ్యాంక్ యూ.